నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం ఈ సింజెంటా కంపెనీ వారి ఇన్సిపియో అనే మందు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ఇన్సిపియో మందు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ప్రినజోలిన్ అనే టెక్నాలజీతో పనిచేస్తుంది. దీనిలో ఐసోసైక్లోసిరమ్ 18.1% ఎస్సీ రూపంలో ఈ టెక్నికల్ అనేది ఉంటుంది. ఈ టెక్నికల్ వేరే ఏ కంపెనీలో లేదు, కేవలం దీనిలోనే ఉంది. ఇది గ్రూప్ 30కి చెందినటువంటి మాలిక్యూలు, అంటే కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి మాలిక్యూలు. పాత మందులతో, అంటే ఈ కురాజిన్ లాంటి మందులతో కంట్రోల్ అవ్వని మందులు కూడా, పురుగులు కూడా ఈ మందుతో సమర్థవంతంగా కంట్రోల్ అవుతాయి అన్నమాట. అయితే ఇది ఏ ఏ పురుగులపై పనిచేస్తుందంటే ముఖ్యంగా వరి పంటలో స్టెమ్ బోరర్ అంటే మొగి పురుగు, దాంతోపాటు ఆకుచుట్టు పురుగు రెండింటిపైన, దాంతోపాటు నల్లిపైన, కంకి నల్లిపైన కూడా మనకు ఇది దీని ప్రభావం అనేది చాలా బాగుంటుంది. ఇది అన్ని రకాల దశల్లో, అంటే ఒకటి గుడ్లపైన పనిచేస్తుంది, లార్వా పైన పనిచేస్తుంది. లార్వా అంటే ఏదైతే డ్యామేజ్ చేస్తుందో అది. దాంతోపాటు పెద్ద పురుగు పైన కూడా ఇది దీని ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట. ఇది పురుగు యొక్క నాడీ వ్యవస్థ పైన పనిచేస్తుంది. నాడీ వ్యవస్థ పైన పనిచేసి పురుగును చంపేస్తుంది అన్నట్టు. ఇది కంటాక్టు మరియు సిస్టమిక్ రెండు రకాలుగా పనిచేస్తుంది. కాంటాక్ట్ అంటేనేమో పురుగు పైన మందు పడినా చనిపోయింది. సిస్టమిక్ అంటేనేమో మొక్క మొత్తం విషమెక్కి ఈ పురుగు అనేది మొక్కను డ్యామేజ్ చేసినప్పుడు, తిన్నప్పుడు ఆ పురుగు చనిపోవడం అనేది జరుగుతుంది. అయితే స్ప్రే చేశాక ఎండ ఎక్కువగా ఉన్నా, లేదంటే స్ప్రే చేసిన కాసేపటికి వర్షం పడినా దీని పనితీరులో ఏ రకమైన ప్రభావం ఉండదు. దీని ఎఫెక్టివ్ ఎఫిషియన్సీ అనేది ఏమీ తగ్గదు. ఒక్కసారి స్ప్రే చేశాక 15 నుంచి 20 రోజుల దాకా కూడా మనకి మందు పనిచేస్తుంది. దాంతోపాటు పంట పచ్చగా ఉండడమే కాకుండా ఈ వరి కంకులు కూడా బాగా రావడానికి మనకు ఈ మందు అనేది పనిచేస్తుంది. వరి నాటు వేసిన తర్వాత 15 నుంచి 25 రోజుల మధ్యలో మొదటి స్ప్రే చేస్తే కనుక మొగి చనిపోవడాన్ని మనం నివారించవచ్చు. వరితో పాటు ఇది మొక్కజొన్నలో కత్తెర పురుగు కూడా మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని డోస్